దయచేసి అందరూ కూర్చోండి. వచ్చిన వారందరిని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ గల నామములో మీ అందరికీ స్వాగతం. I greet you all in the precious name of Jesus Christ. I'm happy to see Pastor Santosh here after a short break, and thank God for the God's grace upon him. May God bless him immensely. ఆన్లైన్లో చూస్తున్న వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాం. అందరికీ దీవెనలు. అప్పుడప్పుడు మెసేజ్లు వింటూ అప్పుడప్పుడు మీరు రెగ్యులర్గా అటెండ్ అవుతున్న వారు మీ యొక్క అంటే శ్రద్ధగా వింటున్న వారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాం. కళ్యాణ్ గారు మనతో లేరు, ప్రస్తుతానికి ప్రయాణాలు ఉన్నారు. వారి యొక్క క్షేమమైన ప్రయాణం కోసం కూడా ప్రార్థన చేద్దాం. పోయినసారి కొన్ని నెలల క్రితం నేను ఆత్మల సంపాదకుడు అనే ఒక అంశం మీద సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు అంటే ఆ యొక్క సంఘటన తీసుకొని ఆత్మల రక్షకుడుకు లేకపోతే ఆత్మ సంపాదకునికి ఉండవలసిన లక్షణాల గురించి కొన్ని మాట్లాడాను. Previously, a few months back, I spoke on the soul winner. Jesus is the master soul winner. Through the incident that how he dealt with Samaritan woman and what are the qualities that we need to have it. As a part of it, to continuation, I will be speaking about what is actually winning the souls. What all we need to do for the prosperous or for the fruitful soul winning. ఈ రోజు ఆత్మలు ఎలాగ సంపాదించాలి, ఎలాగ మన ఆత్మల సంపాదకునిగా ప్రభు మనం ఎలా వాడుకుంటాడు, వాక్యం ఏం చెప్తుందనే విషయాలు మాట్లాడతాం. ఇది అంత కొద్దిగా 20 నిమిషాల్లో మాట్లాడి ముగించే ఆ టాపిక్ కాదు కనుక వినేవారు ఆన్లైన్లో కానీ ఇక్కడ ఉన్నవారు కానీ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. I request all of you to listen very carefully because it's a topic which is deeper that unless I know that God is speaking to at least some, and unless there is a purpose, God won't release his word. So as I'm speaking, I wish that all of you pay your total intention because we are not listening me, you are listening the word. Because never think that it's not applicable for me, but it is. God is using each one of us mightily and God is continuing to use us. And whenever we aim something, we should aim the larger one, the bigger one. తెలుగులో ఒక సామెత ఉంది, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని కదండి. ఏదో ఒక 10 రాళ్ళు ఇసిరి ఏదో ఒక చిన్న పండు దొరికితే చాలు మనకు కావాల్సింది. దేవుడు ఎంత పెద్దవాడో మనకి దేవుడు ఇచ్చేవి కూడా అంత పెద్దగా ఉంటే అంత గొప్పగా ఉంటాయి. కనుక ఏదో కొద్దిగా చిన్న చిన్న కొసరలకి మనం తృప్తి పడిపోకూడదు. దేవుడు మనకి ఇచ్చేదాన్ని మనం సమృద్ధిగా తీసుకోవాలి. ప్రభు మనకు సహాయం చేయను గాక. మత్తయి 4:19 మాథ్యూ చాప్టర్ 4:19 ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. God will come follow me, Jesus said, and I will send you out to fish for people. I'll make fishers of men. అంటే మనుషులను పట్టే జాలరుగా ప్రభు చేస్తాను. ఆయన ఎవరికి చెప్పారు? శిష్యులకు చెప్పారు కదా. శిష్యులు అంటే 12 మందే శిష్యులా, మనం కాదా? God spoke to his disciple, given this command to disciple, promise to disciple. Who are those disciples? Only those 12 of them are even you and me. So we have to realize that we all are God's children. It's not only this command or his calling is not only for those who are called to be disciple. We are called to be disciple. We are called as sons and followers and lovers of Jesus. Let us continue to apply this to us. So మనుషులను పట్టే జాలర్లు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. ఒక విధంగా నా జీవితంలో నేను చూసుకుంటే నేను దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాను. మనుషులు పట్టుగా జాలర్లుగా మా ఒక తల్లిగా ఉండడం, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సహోదరులు అనేక మంది దేవుని దగ్గర నడిపించేవారు ఉండడం, నన్ను నడిపించిన వారు కూడా అది నా జీవితమే కాదు మీ జీవితంలో కూడా ఎవరో ఒకప్పుడు మీ పట్ల శ్రద్ధ కలిగి ప్రార్థన చేసి దేవుని దగ్గర నడిపిస్తే కానీ మీరు వెళ్ళారు కదా. We all are the catch of someone who prayed for us. Those who they worked so hard so that we may know the knowledge of God and we be saved. So we are sitting here because somebody else, God prepared them and made them as men, fishers of men. So we become a fish for them, right? So దేవుడు మనల్ని కూడా మనల్ని అప్పగించుకోడు. ఆత్మల సంపాదనకి ఆసక్తి కలిగి అహర్నిశలు ప్రార్థిస్తూ కన్నీరు కారుస్తూ శ్రమపడుతూ అంటే అనేక విధాలు కష్టపడుతూ అనేక మంది ఆత్మలు దేవుని దగ్గర నడిపిస్తున్నామని బట్టి దేవునికి స్తోత్రం. We have to praise God for people, those who are with a burden, they're praying and they're working hard, they're planning so much and they're spending themselves
for the extension of the kingdom of God, for the earning the souls. We have to be thankful for them. And we also, I believe that we all of us are in that group, right? సో కానీ అదే సమయంలో ఆత్మలు నశించిపోతుంటే కొద్దిగైనా కూడా బాధ లేకుండా హాయిగా తమ క్రైస్తవ జీవితం జీవించేస్తున్నవారు చాలామంది ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ ఏముందంటే దేర్ ఆర్ పీపుల్ దోస్ హూ ఆర్ వెరీ కంఫర్టబుల్లీ లివింగ్ వితౌట్ ఈవెన్ లిటిల్ పెయిన్ అండ్ పించ్ ఆఫ్ పీపుల్ దోస్ హూ ఆర్ పెరిషింగ్. Right? It is a challenge. Amos chapter 1 verse 6, chapter 6 verse 1 says that, "Woe unto you who are self-satisfied in Zion." తెలుగులో ఏముందంటే సియోనులో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ. అంటే ఏ కష్టం లేదు, నేను సాటిస్ఫై ఉన్నాను చాలు అనుకొని తన సుఖాల కోసం మాత్రం వెతుక్కుంటూ కూర్చున్న వారికి చాప్టర్ 6 verse 1 కూర్చున్న వారికి శ్రమ అనే వాక్యం చెప్పింది. పౌలు ఏమన్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించిన యెడల నాకు శ్రమ అన్నాడు. పాల్ ఆల్సో సేడ్ ద సంథింగ్ సేమ్. 1 Corinthians chapter 9 verse 16, "Oh unto me if I do not preach the gospel." సో గాస్పుల్ ప్రీచింగ్ అంటే అనేది, గాస్పుల్ ప్రీచింగ్ ఈజ్ నాట్ ఏ ఆప్షనల్ ఫర్ ఏ క్రిస్టియన్, ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ బిలీవర్. సువార్త ప్రకటన అనేది మనకి ఏదో ఎంచుకుంటేనే, మనకి ఇష్టమైతేనే, మనం అనుకుంటేనే చేసే పని కాదు, మనం అందరం చేయాల్సిన పని. సో ఈరోజు దేవుడితో అంటే ఈరోజు నేను పంచుకునే వాక్యం ఏంటంటే, దేవునిచే వాడుకోబడాలి. ప్రభు నన్ను కూడా వాడుకో, నాకు ఎలాగో తెలియదు, ఆత్మను ఎలా రక్షించాలో తెలియదు, ఎలాగ మాట్లాడాలో తెలియదు అని అంటే సంతృప్తి లేదా ఒక దేవుని చేత వాడబడాలని కోరుకుండి వాడబడలేకపోతున్నాం అనే ఒక ఫీలింగ్ ఉన్న వారి కోసం వాక్యంలో నుంచి కొన్ని సూచనలు. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫర్ దోస్ హూ వాంట్ టు ఆర్ విష్ టు used by the Lord to win someone, or those who tried and disappointed that I cannot be is only belongs to someone. No, to the word of God, through the word of God, in the light of the word of the Lord, I'll be presenting few suggestions, few tips, few commands, rather few suggestions what word of the Lord is giving to us to win the souls. ఆత్మ సంపాదన అనేది చేపలు పట్టడంతో యేసు ప్రభు పోల్చారు. మనం చదువుకున్న వాక్యం ప్రకారం ఈవెన్ పంట కోయడంతో కూడా పోల్చబడింది. And the soul winning is compared with catching the fish or the harvest or many things. But today let us compare the fishing with the winning the souls. ఆత్మ సంపాదనకు ఫలవంతమైన ఆత్మ సంపాదన అంటే మనకు ఏదో చేయడం, సాటిస్ఫై అవ్వడం, అంటే ఒక్కోసారి రిజల్ట్ లేకపోవడము, మనకి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఇంత చేస్తున్నాం, చెయ్యాలనిపిస్తుంది, యూజువల్గా అంత ఈజీగా ఉండదు. చేసిన తర్వాత మనకు కావాల్సిన రిజల్ట్స్ దొరకపోయేసరికి మనం నిరాశపడుతూ ఉంటాం. బట్ ఇట్ ఈస్ పాసిబుల్. మనకు ఆత్మ సంపాదనలో మెండైన పంటను కోసే ఒక భాగ్యం దేవుడు మనకి తప్పనిసరిగా ఇస్తాడు. అది ఎలాగో చూద్దాం. చేపల వేటతో ఆత్మ సంపాదన ఎందుకు యేసు ప్రభు పోల్చాడు? వై జీసస్ కంపేర్డ్ విన్నింగ్ ద సోల్స్ విత్ ద క్యాచింగ్ ద ఫిష్? ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, జీసస్ లివ్డ్ అండ్ మినిస్టర్డ్ ఇన్ ద లిటిల్ ప్లేస్ కాల్డ్ గలీలియా మోస్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. గలీలీ అనేది ఒక ప్రాంతము, ఒక సరస్సు లేదా ఒక చిన్న సముద్రం ఉన్న ప్రాంతంలో యేసు ప్రభు అక్కడ పనిచేశారు. అక్కడ తన పరిచయం అంతా కొనసాగించారు. అక్కడ ఎక్కువ మంది ఎవరున్నారంటే చేపలు పట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వారికి అర్థమయ్యేలాగా వారిని ఉపయోగించుకోవడానికి ఆయన రకరకాల అంటే ఉదాహరణలు ఉపయోగించుకుని అందులో చేపలు పట్టడం గురించి వాళ్ళకి అర్థమయ్యేలాగా. మోస్ట్ ఆఫ్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద మినిస్ట్రీ సెంటర్డ్ అరౌండ్ దోస్ ఆర్ ఫిషర్మెన్, దోస్ హూ లివ్డ్ ఇన్ ద గలీలీ, అండ్ ఆల్సో ద ఫార్మర్స్. సో ఈ యూజ్డ్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ సో దట్ దే కెన్ అండర్స్టాండ్ వెల్ హౌ టు క్యాచ్ ద ఫిష్. ఇప్పుడు చేపలు పట్టడం ఒక జాలరికి ఎంత సహజమో వినండి జాగ్రత్తగా. చేపలు పట్టడం అనేది ఒక జాలరికి ఎంత సహజమో, ఆత్మలు సంపాదించే వారికి ఆత్మలు సంపాదించడం అనేది అంత సహజం అనేది అర్థం. హౌ నేచురల్ ఇట్ ఈస్ ఆర్ ప్రాక్టికల్ ఇట్ ఈస్ ఫర్ ద ఫిషర్మెన్ టు క్యాచ్ ద ఫిష్, ఫర్ ద పీపుల్ హూ ఆర్ కాల్డ్ బై గాడ్ హిస్ డిసైపుల్స్ టు క్యాచ్ ద ఫిష్. ఇట్స్ అ ట్రూత్, ఇట్ మస్ట్ బి కాదు, ఇట్ ఈజ్ possible or natural for a soul winner to win the souls. So according to this comparison, it is not difficult to win the souls for God. How many of you believe it? Right? So soul winning అనేది, ఆత్మల సంపాదన అనేది కష్టతరమైనది కదా. ఆయన పిలిచాడు కాబట్టి, ఆయన ఉట్టునే పిల్లలేదు కదా. ఎవరిని పిలిచాడు? చేపలు పట్టేవారినే పిలిచాడు. అందువలన వారికి
అర్థమైంది. వాళ్ళు దాని తర్వాత మన జీవితంలో మా వారి యొక్క చరిత్రలో కూడా మనం చూస్తాం ఏంటంటే వేలాది మందిని దేవుని దగ్గరికి వారు తీసుకొని వచ్చారు. సంఘాలు మొత్తం ఖండాంతరంతా కూడా సంఘాలను వారు స్థాపించగలిగారు. యేసు ప్రభువు ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్తూ అంటే మేము ఏమన్నాడంటే మీరు వెళ్ళి భూదిగంతంలోకి వెళ్ళి అందరినీ ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయండి అన్నాడు. అంటే ఇదేంటంటే ఈ బాధ్యత అందరినీ శిష్యులు చేయడం అంటే ఆత్మల సంపాదన అనేది. ఒక ఆత్మ రక్షించబడిందంటే ఇందులో స్టేజెస్ ఉంటే ఉండొచ్చు, కానీ అందరూ దేవుని బిడ్డలే, అందరూ శిష్యులే. ఇందులో హైరార్కీలు ఏమీ లేవు. రక్షించబడిన ప్రతి వ్యక్తి శిష్యుడిగాను, దేవునికి ప్రియమైన బిడ్డగాను, ఇంకా రకరకాల ఎత్తులు ఎదుగుతూనే ఉండాలి. అది కంపల్సరీ. అది మనం ఎంచుకుంటే జరిగేది, కానీ ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. అందువల్ల మనం మొదటి కొరింథీలో చూస్తాం కదా, ఏమంటాడు? మీరు చేయిందంతా ఆయన మహిమ కొరకే చేయండి అంటాడు. Again and as I often repeat that every Christian, there are no stages. Once he is saved, he is the instrument in the hand of the Lord to do everything that God commanded to him. There is, of course, there are special grace, special calls. That is a different issue. But whatever a Christian does is a ministry unto the Lord. నీవు చేయిందంతయు ఆయన మహిమ కొరకై చేయమని అన్నాడు. చేపలు పట్టుకునే ప్రస్తావన సువార్తలు 4 సువార్తలను ఉంది, కానీ కొన్ని సంఘటనలు తీసుకొని నేను అందు నుంచి మీకు ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. యోహాను 21 అధ్యాయంలో యేసుప్రభు శిష్యుల్ని చేపలు పట్టి అలసిపోయిన శిష్యులకి మీరు వెళ్ళి వలేయండి, మీకు మళ్ళీ చేపలు దొరుకుతాయి అంటాడు. ఆ సంఘటన తీసుకుంది. Let us turn to John chapter 21, where Jesus commanded disciples to catch a fish fresh again, because they are tired of catching fish that night, and they became, they disappointed and returned. But Jesus told them, okay, go ahead and do it. And they got a huge the catch of fish, where 153 fishes were there. ఈ ఘటనలో యేసు సిలువ వేయబడిన తర్వాత పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులు మొట్టమొదటిసారి ఒకసారి కలిసిన సంఘటన. ఈ సంఘటనలో ఏముందంటే, శిష్యులు రాత్రంతా కష్టపడి, పేతురు ఏం చెప్తాడు? నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను అంటాడు. చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్న మిగతా శిష్యులు అయితే మేము కూడా మీతో వస్తామంటాడు. అంతవరకు యేసు ప్రభును ఫాలో చేసి అనేక అద్భుతాలు చూసి అనేక ఆత్మలు దేవుని నడిపించి అన్ని చేసిన వారు మనసు మార్చుకొని తమ వృత్తిలోకి వెళ్ళిపోయారు. కానీ ఇన్ దిస్ సిచ్యువేషన్, John chapter 21, Jesus is addressing the disciples after his resurrection. The disciples were with Jesus for throughout, and they witnessed all the miracles and power of God. And now they're disappointed, and Peter said, okay, I'll go back to my profession, which I left. The rest of the disciples followed him, and they want to go. What is the situation here is, they were disappointed. మన జీవితంలో కూడా మనకు ఒక ఆత్మ సంపాదన తిరిగే కారణం ఏంటంటే, వెనుతిరగడానికి కారణం మనం ప్రయత్నిస్తాం, అలసిపోతాం, నిరాశపడతాం. ఎవరికో సువార్త చెప్పినప్పుడు, ఎవరికో ట్రాక్ ఇచ్చినప్పుడు, ఇంకేదో చేసినప్పుడు వారి నుంచి సరైన స్పందన లేకపోతే మనం ఇది నాది కాదులే, మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కొంత ఉంటుంది కదా. తెలుగులో అంటే ఇంగ్లీష్లో మంచి పదం ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్. అది కఠినంగా చెప్పాలంటే ఈగో. దానివల్ల మనం హర్ట్ అయ్యేసరికి ఇది మంద కాదు, ఇది చేసేవాళ్ళు వేరు అనుకుని మన దిష్టి బొమ్మలాగా తమ వలలు విడిచి ఒక పక్కన కూర్చునే పరిస్థితి కూడా రావచ్చు. అటువంటి వారికి ప్రయత్నించారు, ఓడిపోయారు, నిరాశపడ్డారు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, దోనికి కుడి పక్కన మీరు వలవేయండి, మీకు దొరికినని చెప్పాను. వారు అలాగ చేయగా విస్తారంగా వాళ్ళు పడినందున వాళ్ళు లాగలేకపోయారని 5-6 వచనాల్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తుందంటే, యేసు ప్రభు ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచనను వాళ్ళు పాటించడం వలన వారికి గొప్ప చేపల పంట దొరికింది. In verses 5 and 6 we see the disciples were tired, but Jesus told them, go and put on a right side. And when they obeyed Jesus' suggestion, command, and they caught a great fish. So here the key is that whenever we follow the commands of the Lord or instructions of the Lord, for sure we'll be having the great result in our ministry, right? So విస్తారమైన ఆత్మల పంటకు యేసు ఇచ్చిన సూచనలు ఏమిటి? మనకి ఇక్కడ వాక్యం చూసింది, మీరు కుడి పక్కన వలవేయండి అనేది. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. చోటు అంటే సమయము, సందర్భం. హియర్ వీ రియలైజ్ దట్ ద రీజన్ ఫర్ ద గ్రేట్ క్యాచ్ ఇస్ దట్ ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ద లార్డ్.
What is the command? What are the instructions that God given so that they got so much of fish? ఈ ఉదాహరణ తీసుకొని దేవుడు మనల్ని ఎలా ఉపయోగించుకుంటాడో, మనకు ఆయన అవి ఎలా ఫాలో అవ్వాలో మనం నేర్చుకుందాం. మొదటి 5-6 వచనాలు మరొకసారి చదువుతున్నాను. యోహాన్, జాన్ చాప్టర్ 21 verse 5-6. లెట్ మీ రీడ్ అగైన్. పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, ధోని కుడి పక్కను వల వేయడి, మీకు దొరకనని చెప్పాను కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారము పడినందున వలలు లాగలేకపోయాయి. సో చేపలు పట్టడానికి వెళ్ళిన శిష్యులు చేపలు పట్టడంలో ఆరితేరిన జాలర్లు. ద డిసైపుల్స్, దోస్ హూ వెంట్ ఫర్ ఫిషింగ్, ఆర్ నాట్ ద పీపుల్ దోస్ హూ వెంట్ ఫర్ జస్ట్ ఫర్ క్యాజువల్లీ. దే ఆర్ ప్రొఫెషనల్, ద ఫిషర్మెన్. సో ఎప్పుడు ఎక్కడ వల వేయాలో వారికి కూడా తెలుసు. అంటే ఇంత ఆరితేరిన వారికి కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ యేసుప్రభువుకి తెలిసినంత చేపలు ఎప్పుడు ఎక్కడ దొరుకుతాయి అనేది శిష్యులకి తెలియదని నిరూపితమైంది. See, here disciples are the professional, the fishermen. They knew very well when to throw the catch and where to throw the catch. But in this incident, through this incident, what we know that there is no one better than Jesus who knows where exactly fish will be available and when. Right? This is the key, because he is the God of all. He is the God of creation. ఆయన మనం వల విసిరినప్పుడు విస్తారమైన చేపలకు రావాలి అంటే అప్పుడు ఎప్పుడు మనకు విస్తారమైన చేపలు పండుద్దని గ్యారెంటీ లేదు. కానీ యేసుప్రభు మనకు చెప్పినప్పుడు మనం వల విసిరినప్పుడు ఖచ్చితంగా ఫలభరితమైన ఆత్మ సంపాదన అనేది ఉంటుంది. వీ కెన్ బీ ఏ ప్రాస్పరస్, ఏ ఫ్రూట్ఫుల్ ఫిషర్ ఆఫ్ మ్యాన్ ఆర్ సోల్ విన్నర్స్ when we really realize and acknowledge his timing and his place. చేపలు పట్టేవారు ఎప్పుడు ఒకే చోట గుంపుగా వలలేయని ఎప్పుడైనా చూసారా? గాలం వేయడం చూసారా మీరు? Did you ever seen a fisherman or those who catch fish sitting in same place and catching and throwing their nets or the hooks on the same place? No, right? So here one thing is that అంటే శిష్యులు అందరూ వెళ్ళారు, అందరూ వల వేశారు కదా, అందరూ అనేకమైన వాళ్ళు వేసి ఉంటారు ఖచ్చితంగా. అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడ వేయాలో అక్కడే వేసి ఉంటారు. సో ఆత్మల సంపాదనలో పోటీ పడే తత్వం పనికిరాదు. ద కాంపిటీషన్ ఫర్ విన్నింగ్ ద సోల్స్ షుడ్ నాట్ బి ద మోటివేషన్ ఆఫ్ విన్నింగ్ ద సోల్స్. సువార్త చేయడానికి మనకున్న ఉద్దేశం ఏంటంటే ఆత్మరక్షణ. ఓన్లీ మోటివ్ దట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఇన్ ద విన్నింగ్ ద సోల్స్. I know that I'm speaking to the people, those who are, I'm not able to see. God is speaking to you. The primary reason for winning the souls is the salvation of the souls, not for anything else. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి నామానికి అంటే సొంత అజెండాలు పెట్టుకొని చేసే పనులు, గుడుల్లోనూ గోపురాలకు వెళ్ళి సువార్త చెప్పేవారు. వీడియోలో పెట్టాలని నాకు తెలిసిన అనేక మంది నా స్నేహితులు ఉన్నారు. అనేకమైన పనులు, అనవసరమైన వాగ్వివాదాలకు దిగేవారు, గొడవలకు వెళ్ళేవారు. ఇవన్నీ దేవుని చిత్తమా? ఇది సువార్త పనుల భాగమా? కాదు. We have seen in the media that people, those who want to be recognized that they are doing it, they go into the temples and the masjids and they try to distribute the tracts and pray over there. I was taught when I was young that they led me into the temples. Okay, let us pray because we have to bind the powers of darkness. The different motives. The motive of the gospel is winning the souls, not causing the distraction either for us and the work of the salvation of the gospel for anyone else in the days to come. సో సువార్త ప్రకటించడం మంచిదే, కానీ దేవుడు వారికి నిర్ణయించిన సమయంలో నిర్ణయించిన చోట చేయడం అనేది సువార్తకి ప్రాముఖ్యమైన సందర్భం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డూయింగ్ ద గాస్పుల్, presenting the gospel or winning the souls is the exact time and exact place where he leads us. To do the gospel work, there is a lot of preparation is needed. First and foremost, you should realize how much the burden that God has for the lost souls we should be having. God willing, I will be speaking in next message that what are the benefits of winning the souls. సో ఆత్మల రక్షణకి ఏంటంటే ఆ దేవుడిని చెప్పిన చోట దానికి సమయం సందర్భం అనేది మనకు చాలా ముఖ్యంగా ఉంది. లూకా 19:10 ఈ సమయం సందర్భం గురించి వివరించాలంటే Luke 19:10 is a familiar word why Jesus told that why he came to this world. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాను. ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. రైట్? అదే సందర్భంలో అంటే యేసు ప్రభు ఆత్మల రక్షణ కొరకే ఈ లోకానికి వచ్చాడు కదా, అది నిజమేనా?
అది నిజం కదా, దట్ ఈస్ అ పర్పస్. బట్ ఒక సందర్భంలో ఆయన మత నాయకులతో ఏమన్నాడంటే, రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలువచ్చేదని కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదన్నాడు. అట్ ద సేమ్ టైమ్ ద వన్ హూ కేమ్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్, he told the clarified the leaders of the religion that, no, I didn't come for those who are healthy. Those who are healthy, they don't need doctor, but I came to seek and save those who are lost. పాపుల్నే పిలువ వచ్చింది. I came to call the sinners, not the righteous. What does that means? All these religious leaders are righteous. Jesus lived and did the ministry among people, those who are righteous. In that society, people, those who are righteous, were even controlling how much tax you have to pay, when to do what to wear and what to eat. This means they are ruling the hearts of the people. There are a lot of religious people with those who are righteous. But Jesus told, I didn't come for you. సో సువార్త యేసు ప్రభువు ఈ పాపం రక్షించడానికి లోకానికి వచ్చినప్పటికీ అనేకమైన నీతిమంతులైన మత నాయకులు ఉన్నారు. వాళ్ళతో ఏమన్నా మేము మీకోసం రాలేదు, నేను పాపులను పిలువ వచ్చుతున్నాడు. అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా, మన సువార్త అనేది అది అందరికీ చెందిన విషయం కదా. అందరూ పాపులు అయినప్పటికీ దేవుడు అక్కరలేదు అనుకునే నీతిమంతుల కొరకు ఈ సువార్త చెందింది కాదు. We have to understand that even people, those who don't have Christ, they may feel that they are righteous. They don't require God because they are following some righteous acts. Those who deny God, they don't require God. God didn't come for the people, those who deny Him, those who required Him. This is the change, this is the difference for the effectiveness that it makes when you choose this, those who really need God. What Isaiah says that God, I have దీన దరిద్రులు నీళ్ళను వెతుకుచున్నారు అంతే, ఎడారులో సల్లియర్లు పరహరిస్తానండి. దోస్ ఆర్ పీపుల్, దోస్ ఆర్ మీక్ అండ్ sinners, those who require God, those who need God, those who cry for help for God. There are people, those who really need God. So when we throw your net in the proper place in the proper time, this is the where we can have plenty of రిజల్ట్స్ ఫర్. మరో విధంగా చెప్పాలంటే, దేవుడు అంటే లెక్కలేని, దేవుడు అక్కర్లేని మనుషుల మధ్య, మరొకసారి చెప్తున్నాను, దేవుడంటే ఎవరో అక్కరలేని లేదంటే దేవుడంటే లెక్కలేని మనుషుల మధ్య దేవుని అవసరం ఉన్న దీన దరిద్రులను దేవుని కోసం సంపాదించడం సువార్త పని. The gospel, ministry of the gospel or the evangelism is meant for the people, those who are seeking, those who are meek, those who are not tired of the life, and among whom they are living is the righteous people, those who don't need God, those who think that they are righteous. So everyone, those who are seen are not Christians, are not our target. Our target is those who really, among those righteous people, those who are really seeking God. People are crying all around. The world is bleeding, paining. It is not that everything that you see, all waters are not ours. Every fish is not yours. So this discernment, another way to say that you need the discernment that God gives where and when. Every fish that is in the water is a fish. But you are not fisher of man for every fish. So that is why if you want to be fruitful, you need to know the timing. We are not in a hurry because you felt your hurry that you should not do. When did Jesus come to this world? 2000 years before. Before that, how many thousands of years have gone? How many sinners have died without Christ? So God has timing. God has place. God has ways to do. To be effective, you have to follow the voice of the Lord. నీళ్ళల్లో ఉన్న అనేకమైన చేపలు ఉన్నప్పటికీ దేవుడు నీకు ఇచ్చే చేపలు వేరు. ఎందుకు దేవుడు కొంతమందిని పిలుస్తారు ప్రత్యేకమైన స్థలానికి? ఉదాహరణకు పాస్టర్ గారు వచ్చారు, నేను నీ అంటే వెళ్తాను అనుకో, దేవుడు నన్ను పిలిచాడు, ఎందుకు అక్కడికి వెళ్ళాలి? సో గాడ్ చూజన్ సమ్ పీపుల్ టు బీ ఇన్ వన్ ప్లేస్ ఆన్ ఎగ్జాక్ట్ టైం టు క్యాచ్ ఎగ్జాక్ట్ ఫిష్, రైట్? సో దేవుని పిలుపు అనేది ఖచ్చితం. మనకు ఆతృత ఉండొచ్చు, ఆవేశం ఉండొచ్చు, కానీ మన ఆవేశం దేవుని నీతిని నెరవేర్చదని వాక్యం చెప్తుంది. సో దేవుడు ఆశ ఉంటే చాలు, దేవుడు తప్పనిసరిగా మనల్ని గొప్ప ఫలవంతమైన ఆత్మ సంపాదనకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. లూకా 5వ అధ్యాయంలో మరి ఇంకొక సంఘటన ఉంది, ఈ చేపలు పట్టుకునే సంఘటన. Luke chapter 5 also speaks about the catching the fish. In this
in this situation also, it's the same. The whole night people, the disciples tried catching fish, and they came down back to the shore, and they started cleaning their nets so that they can go for fishing next day. Jesus told, come, let us go inside. So he went inside, then they caught. And Peter said, the disciples said, Lord, whole night we tried, we couldn't get anything. మనం కూడా రాత్రి అంతా కష్టపడిపోయి ప్రభువా మరొకసారి వెళ్ళు అంటే, ప్రభువా నీకు తెలియదా మేము ఫిషర్, మేమేం జాలర్లని రాత్రి అంతా కష్టపడని ఎక్స్ప్లెయిన్ చేసినా ప్రభువు చెప్పాడు కాబట్టి వారు వెళ్ళినప్పుడు వారికి పెద్ద ఎక్కువ అంటే చేపలు పట్టడం వల్ల వాళ్ళకి చేపలు పిగిలిపోవునంతగానో వాక్యం చెప్తుంది. దే కుడెంట్ క్యాచ్ ద ఫిష్, సో దే హ్యావ్ టు కాల్ ద రెస్ట్ ఆఫ్ ద బ్రదర్ అండ్ దే హ్యావ్ టు వెంట్ అండ్ హెల్ప్ దెమ్. ఇక్కడ కూడా మనం సమృద్ధి అయిన పంటను చూస్తున్నాం. కానీ సమృద్ధి అయిన పంటకు ముందు ఏం జరిగింది? మనుషుని యొక్క ఫలితాలు విఫలం చెందడం చూస్తున్నాం. బిఫోర్ క్యాచింగ్ గ్రేట్ క్యాచ్ దెర్ వాజ్ అ డిసప్పాయింట్మెంట్, దెర్ ఇస్ అ డిసగ్రీమెంట్ అండ్ దే ఆర్ అవుట్, దే గివెన్ అప్, రైట్? సో చేపలు ఇప్పుడు యేసు ప్రభు మళ్ళీ వెళ్దాము చేపలు పడదాం అన్నప్పుడు ఏం చేస్తున్నారు? కమ్ లెట్ us try, don't give up. So one of what to great catch great fish, it is not that your failures should not be the measurement of catching fish. Our ministry, అది వ్యక్తిగత పరిచర్య అయినా సంఘ పరిచర్య అయినా రిజల్ట్ ఓరియంటెడ్ కాకూడదు. వచ్చినా రాకపోయినా ఆయన నేను పిలిచింది దేనికి? ఆత్మ సంపాదనకి. Why did God call you? To be instrument in his hand. But you should not decide how much the result has to come, right? What Jesus told the disciples tried, they said, Lord, we tried whole night and failed. Jesus told, come let us try again. మరలా ప్రయత్నించాలి, మరలా వల వేయాలి, మరలా అంటే మన ప్రయత్నాలు విడవకూడదు. నువ్వే పెద్ద విఐపి కాదు వెళ్ళిన వెంటనే అన్నీ జరిగిపోవడానికి. గాడ్ టెస్ట్ యూ, గాడ్ ట్రైన్ యూ విత్ యువర్ ఫెయిల్యూర్స్. మీకు ఎప్పుడైనా డిసప్పాయింట్మెంట్ జరిగితే ఆత్మను రక్షించబడదు, వదలవద్దు వల. ఈ శిష్యులు ఏం చేస్తారు? వల మళ్ళీ సిద్ధపరచుకుంటున్నారు. వాట్ డిడ్ దిస్ డిసైపుల్స్ డిడ్ ఈస్ దే కేమ్ అవుట్ విత్ ఎ ఫెయిల్యూర్ అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ నెట్స్ ఫర్ నెక్స్ట్ క్యాచ్, మేబీ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. బట్ మనకున్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే మనం అలసిపోయామా, మనం నిరాశపడ్డామా, ఇది నాది కాదని వదిలేసుకుంటాం. మహమ్మద్ గోరి గురించి విని ఉంటారు కదా, 14 సార్లు ఓడిపోయి 14వ సారి గెలిచాడంట. చీమల గురించి తెలుగుతుంది, వాక్యం చెప్తుంది కదా, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. మన దేవుడు సోమరి అని అనకూడదు. మనం సోమరుగా ఆత్మీయంగా ఆత్మ రక్షణ మనం సోమరులుగా ఉండకూడదు. సో వీ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. In spite you fail, in spite there is no result, we have to keep trying because you never know when God allows a lot of fish in your net, right? ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆత్మ శిష్యులు సరదాగా చేపలు పట్టడానికి వెళ్ళలేదు, కానీ వారు జీవన వృత్తి, వారు పొట్ట కోసం వెళ్ళారు. ఆత్మల సంపాదన ఏంటంటే అది మనకి పిలుపు ఉంటేనే అని కాదు కదా, దేవుడు పిలిచిన పిలుపు, అది మన బాధ్యత. ఆత్మలు, ఆ నశించిపోతున్న ఆత్మలు దేవుని రాజ్యంలో చేర్చే బాధ్యత మనకుంది. సో ఇప్పుడు ఆత్మల రక్షణ ఎవరు చేయాలంటే ప్రతి ఒక్కరు చేయాలి. ప్రతి ఒక్కరు ఆత్మల రక్షణ మనకున్న డెఫినేషన్ బట్టి అది ఉంటుంది. ద సోల్ విన్నింగ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దోస్ హూ ఆర్ కాల్డ్, బట్ యు ఆర్ సేవ్డ్ టు సేవ్ అదర్స్. యు ఆర్ నాట్, ఇట్ ఈస్ నాట్ ఆప్షనల్, ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి. ఆత్మల సంపాదన మన బాధ్యత, అందుకోసం మనం పిలువబడ్డాం. మరో దానికో లేదా సరదాకో ఇంక దేనికోసం సువార్త చేసే దానికి దేవుడు మనల్ని పిలవలేదు. పౌలు ఏమన్నాడు అంటే, సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. 1 Corinthians chapter 9 verse 16, Paul says that I am not, సువార్త ప్రకటిస్తున్నాను, అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించపోయిన ఎడల నాకు శ్రమ. ద రెస్పాన్సిబిలిటీ, ద కాలింగ్ ఈజ్ అపాన్ మీ టు సేవ్ ద సోల్స్. ఓ unto me if I do not preach the gospel. So it's unto each and every Christian if they are not part of extension of the kingdom of God. సువార్త ప్రకటన అంటే కేవలం వీధుల్లోకి వెళ్ళి చేసేదే కాదు, నీ అనుదిన జీవితం, నువ్వు పని చేస్తున్న చోట, నువ్వు చదువునున్న చోట, ప్రతి చోట నువ్వు నీ యొక్క జీవితమే సువార్తగా ఉండాలి. సో సువార్త ఆత్మ సంపాదన అనేది మన బాధ్యత. అది చెయ్యకపోతే మనకి శ్రమ అని కూడా మనం చూసాం, ఆమోసులో ఉంది. సో నశించున్న ఆత్మల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవారిని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ఎవరికైనా సువార్త చెప్పి స్పందన రాకుంటే నిరాశ పడకుండా
మనం ఏం చేయాలంటే ఆపివేయకుండా మనం ముందుకి కొనసాగిపోవాలని చూస్తున్నాం. మన ఆత్మల సంపాదన ఆశించినంత ఫలితాలు రాకపోయినా సరే మనం అంటే దానికి ఆగిపోకూడదు. వెన్ ఎవర్, ఫర్ వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఇఫ్ యు ఆర్ డిసప్పాయింటెడ్ ఇన్ సోల్ విన్నింగ్, you have to know that that is not the way that God called you. God expect you keep on trying, keep on trying, keep on moving, and God gives. You don't know the timing when God says okay, now you put on this side, రైట్? సో ఎందుకంటే వలలో ఇంకొకటి విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. వలలో పడాలో లేదా అని నిర్ణయించుకునేది ఎవరు? చేపలు నిర్ణయించుకుంటాయా? లేదు కదా. Does fish decides? Is the decision of falling into the net is the decision of the fish? Not at all. Then why you are expecting they are not fall into your net? So what is your responsibility? Throw net. So it is your way, that obedience to the voice of the Lord and continual try. Keep on throwing, keep on trying. Then that is the where actually the fish, you will catch the fish. ఇట్ ఈస్ నాట్ దట్ నేను సువార్త ప్రకటిస్తున్నానా కాబట్టి వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళు దేవుని తెలుసుకోవాలని నువ్వు ఆశించకూడదు. అది అసలు రక్షించేది ఎవరు? హూ ఈస్ ద సేవియర్? యూ షుడ్ నాట్ సే దట్ ఐ సేవ్డ్ సో మెనీ సోల్స్. దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. యు ఆర్ ఓన్లీ ద వన్ హూ షోయింగ్ ద వే టు ద సాల్వేషన్. యు ఆర్ ద ఓన్లీ వన్ హూ ఇస్ క్యారింగ్ ద మెసేజ్. సో యు ఆర్ యాక్చువల్లీ, ఇక్కడ దెర్ ఇస్ ఎ మిస్టరీ ఇన్ ఇట్. వెన్ జీసస్ టోల్డ్ ఐ విల్ మేక్ యూ fishers of men, it is not that you throw the net. What Jesus is telling you will become the bite for the fish, because fish is attracted to the bite. సో ఈ చేపలను పట్టు జాలర్లుగా చేస్తానంటే మీరు వలలు అనే అర్థం కాదు, కానీ మీరు చేపలను పట్టే ఎర అని అర్థం. ఆ వాక్యం చూద్దాం. వాక్యం అంటే ఈ ఆత్మల రక్షణకు, ఆత్మల సంపాదనకు మనకి వివేకం కావాలి. ప్రసంగిలో ఏముందంటే గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. Ecclesiastes chapter 11 verse 4 says that whoever watches the wind will not plant, whoever looks at the cloud will not reap. మేఘములను కనిపెట్టేవాడు కోయుడు. అంటే ఇక్కడ కనిపెట్టడానికి, చూడడానికి ఒక వివేకం కావాలి. ఆ వివేకం ఎప్పుడు వస్తుంది? మీరు ప్రయత్నిస్తుంటేనే. ఒక ప్రయత్నం చేసి ఓడిపోతే ఇది ఇలాగ కాదు అని మనకు తెలుస్తుంది. ఇంకో ప్రయత్నం చేసి మనం ఓడిపోతే ఇలాగ కాదు. ఐన్స్టీన్ గురించి తెలుసు కదా, ఆయన బల్బు కనిపెట్టడం కోసం ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. ఎవరో అతను 999 సార్లు ఓడిపోతే 1000సారి కనిపెట్టాడని అంటారు బల్బుని. అప్పుడు ఇన్నిసార్లు ఓడిపోయావు కదా అని ఎవరో దెప్పిపోలిస్తే ఇన్నిసార్లు 999 సార్లు ఎలాగ బల్బు పనిచేయదో నేర్చుకున్నాను అన్నాడు. There is example of Einstein. Einstein said, somebody said that you have defeated your failed to invest to make the bulb, electrical bulb 999 times. He said, no, I tried and came to know that 919 times this will not work. So you have to keep on working. You keep on failing, then you will be learning what not to do. Christianity is not what to do. Listen carefully. Christianity, the successful Christianity or anything, is all depend upon what not to do. Because we are born with so much what to do. But we have to learn to undo. Then only we learn what is a real thing to do it. సో సువార్త పని, ఆత్మ సంపాదించే పనిలో మనకు వివేకంతో చేయాలి. ఇప్పుడు ఎర గురించి మాట్లాడుతున్నాం కదా. గేలానికి ఉన్న ఎరకు చేపలు ఆకర్షించబడతాయి. గేలానికి ఉన్న ఎరకు చేపలు ఆకర్షించబడతాయి. వీఆర్ ద బైట్ that catches fish. God made us. God want to use us as a bite. Whenever the fish comes to catch the bite, because it is attracted to it, right? So గాలానికి ఉన్న ఎరకు చేపలు ఆకర్షించబడతాయి. ఆకర్షించబడే విధానంలో లోపం ఉంటే ఆత్మ మన యొద్దకు ఆకర్షించబడవు. If you are not attracting the souls, they cannot be attracted to you. So how can you be attracted to the souls? That is why Jesus told, నశించున్న ఆత్మను రక్షించేది యేసయ్య అయితే ఆ రక్షణ యొద్దకు ఆకర్షించే ఎరువు నీవే. If Jesus is the savior of the souls, you are the bite that attract the souls to Christ. మిమ్మల్ని మనుషుల పట్ల జాలర్లుగా చేస్తానన్నప్పుడు మిమ్మల్ని ఆత్మను ఆకర్షించి ఎరగా చేస్తానని
యేసు ప్రభు అక్కడ చెప్తున్నాడు అనమాట. 1 తిమోతి 2:4 1 తిమోతి చాప్టర్ 2 verse 4 ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటి? అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరిక. It is God's will that everyone should be saved. So what he did, he made every arrangement. He sent his son, he sacrificed him on the cross, and salvation is meant for few? No. So it is, if salvation is meant for everyone, it is for everyone. But then why are not everyone is not coming? It is that ఎందుకంటే ఒక వ్యక్తి రక్షించబడాలో లేదో అనేది ఆ వ్యక్తి చేతుల్లో ఉంది. Right? If anyone has to come to the Lord, even the salvation is meant for everyone. God loved the world so much and he given his only begotten son for everyone. So salvation is not meant for only few, but whoever decide to come to him and believe him and pronounce that he is the Lord are saved. Those who call into the name of the Lord will be saved. So salvation is only the decision of a person who wants it. But who makes him to want is the bite. That is you and me. సో రక్షణ మార్గం అందరికీ ఉన్నా కానీ, అంటే ఇప్పుడు ఇంకొక విధంగా చెప్పాలంటే, ఈ ఒక వ్యక్తి రక్షించబడాలి, దేవుని దగ్గరికి రావాలో రాకూడదో, రక్షించబడకుండా పోతాడు అన్నది నీ చేతుల్లో ఉంది. ఇట్ ఈస్ ట్రూ దట్ గాడ్ ఈస్ సేవియర్ and he made everything possible for everyone to be saved, but when people have the choice of choosing, but who makes him to choose is in the hands of the soul winner. If you are as a bite, if you are not attractive, you are responsible either for that soul is being saved or being perished. So that serious it is, the soul winning. సో సోల్ విన్నింగ్ అంటే మనుషులను పట్టుగా జాలలుగా చేస్తానంటే మీరు ఏం చేస్తారంటే, మీరు అంటే మీ యొక్క ఆకర్షించబడే విధంగా వారికి సువార్త అందించబడితేనే మీరు ఆత్మను దేవుని దగ్గరికి రక్షించబడతారు. దిస్ బైట్ ఈజ్ లుక్స్ రియల్, attractive, and fish comes to them. That is why Jesus told that, and Paul told that, I follow me as I am following Christ. 1 Corinthians chapter 11:1. శిష్యులు యేసుప్రభువుని అంగీకరిస్తే ఆ విధంగా ఉన్నందువలన ఆనాటి ప్రజలు ఏమన్నారంటే, వీరు క్రీస్తుని అనుసరిస్తున్న వారుగా ఉన్నారు కాబట్టి వీరు క్రైస్తవులు అన్నారు. In the old time, in the early Christians are called as the Christians because they're following or they're imitating Christ. Even Paul said that imitate me as I imitate Christ. So that means as a soul winners, what the secrets is, the secret of attracting the souls is your imitation of Christ. If you're imitating Christ, people may not know Christ, but people know you as a Christ. If I don't want to go on a sidetrack, people attract to your lifestyle. If life speaks differently and your words speak differently, you can never attract people. Right? నీ మాటలను ఇతరులు ప్రభావితం చేసే ఉండాలంటే నీ జీవితం యేసును అంగీకరించేటట్టుగా, అనుసరించేటట్టుగా ఉండాలి. మన మాటల్లో, చేతల్లో, అన్నిటిలో కూడా మనం దేవుణ్ణి అనుసరించేవారుగా ఉండాలి. దిస్ ఇస్ ద నెంబర్ వన్ థింగ్ దట్ యూ కెన్ అట్రాక్ట్ పీపుల్ టు ద క్రైస్ట్. దెన్ అనదర్ థింగ్ ఈస్, ఈవెన్ దెన్ యు ఆర్ in the world with worldly people, but you are different because you have some hook inside. The bite has a hook inside. Who is the hook? Is the Christ. You are the only the bite. So God wants you to be look as Christ so that they can come and they'll be hooked for Christ. They may listen your words and they may forget you, but they'll catch to the Christ who is in you. రైట్? మనం ఈ లోకం ఉన్నప్పటికీ ఈ లోక సంబంధం కాదనే వాక్యం చెప్తుంది. యేసు ప్రభు ప్రార్థన చేస్తూ యోహాను 17వ అధ్యాయంలో, ప్రభువా వీరు లోకంలో ఉన్నారు కానీ వీరు లోక సంబంధాలు కాదు అంటే, ఎవ్రీ క్రిస్టియన్ ఈవెన్ దో హీ ఈజ్ ఇన్ ద వరల్డ్, బట్ హీ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ద వరల్డ్. సో వెన్ యూ ఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్, యూ షుడ్ నో దట్ యూ షుడ్ బి రిఫ్లెక్టింగ్ ద వన్ whom you are belongs to. How people will know that you are belongs to the Lord? Jesus himself told that if you love by one another, everyone will know that you are my disciples. So one and foremost thing that you can reflecting the Christ to attract others is the love of God in every attitude of yours. Right? సో తోటి విశ్వాసులపై మనం చూపించే ప్రేమ, ఇంటిలో ఉన్న వారిని చూపించే ప్రేమ, అన్యులు కాని వారని రకరకాల తేడాలతో మనం చూపించే ప్రేమలో కల్మషం ఉంటాయి. దేవుని ప్రేమ లేకుంటే మనం ఇతరుల్ని దేవుని వద్దకు ఆకర్షించలేం. పౌలు ఏమన్నాడు? 1 కొరింథీ 13వ అధ్యాయంలో in the love chapter, Paul says that if I do not have love, I am like a
resounding gong, the one who makes lot of noise. So Christians, those who are not following Christ, not in the words, I can be good speaker, I can tell lot of sweet words, but if my life is not matching with my words and in love in action, then I am like a bell that makes lot of noise. So love is so much important for the winning the souls. Not only love for the souls, you have to love for the Lord. And love for the Lord is that you will be imitating the Lord himself throughout your life. In Matthew 10వ అధ్యాయంలోని లూకా 10వ అధ్యాయంలో కూడా యేసు శిష్యులను సువార్తలకు పంపిస్తూ, శిష్యులను ఇద్దరిద్దరుగా పంపిస్తూ ఆయన ఏమంటాడంటే, అపవిత్రాత్మల మీద అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చినని ఉంది. In Matthew chapter 10:1 it says that when God sent disciples 2 by 2, he given them authority over the demons and to heal, to rectify a lot of things. So he sent them with authority. A soul winner is not out without power. He is not going out or reaching out anyone without any kind of power. You should not think that what you are, you are. You are not what you are Christ in this world. You should never think, put yourself first. Okay, I am Ebenezer, or I am Dean, I am timid, or I cannot reach. Don't bring yourself when you are presenting Christ to others. Actually, you are sent with the power of God to attract others. God has given the power. If you are not realizing the power, then you are afraid of doing things. తిమోతితో పౌలు మాట్లాడుతూ అంటే మనం భయపడే ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదు కానీ శక్తి గల ఆత్మని ఇచ్చాను అన్నాడు. సో ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ దట్ ఈస్ లివ్స్ ఇన్ us is not a spirit of timidness. If you project yourself, you are the instrument, then you make all the mistakes. But if you know or experience there's a power that works in me, then you know that you are the powerful weapon. The one who lives in us is more powerful than one who lives in this world, right? అందువల్ల సువార్తకి సిగ్గుపడక్కర్లేని సేవకుడిగా ప్రభు మనల్ని తయారు చేశాడు. సువార్త గురించి రోమాలో పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే, Romans chapter 1:6, and Paul makes this powerful statement about the gospel. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఇయాలి అనగా నమ్ము ప్రతివానికి రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయినది. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్. వై? The gospel is the power of God to save the souls. So once you know the gospel that is coming out of your word, either through action or comforting words or guidance, whatever it may, you should know that there is a power in it to save the souls. So నశించున్న దానిని వెతికే, రక్షించే, సంపాదించే ఆత్మల సంపాదకులుగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. యేసు సువార్తకు పిలువబడిన వీరందరికీ ఒక లక్ష్యం ఉంది. ఏంటది? ఆత్మల సంపాదన. అందుకే అతను ఏమంటాడంటే, పౌలు ఏమంటాడంటే, ఆత్మలు కొన్నైనా సంపాదించడానికి. The Paul has a aim of winning the souls, that is at any cost, whichever way I want to win at least some souls. 1 కొరింథీయుల 9వ అధ్యాయం, 1 Corinthians chapter 9 verse 19 to 23. Here Paul says that I want to win at least some in whichever way. I became Jews to Jews, I became Greek to Greek, I became Hebrew to Hebrew, I became religious to religious, I became fool to fools, so that at any cost, whichever it may, I have to win the souls. That is the desire, the thirst of the soul winners. సో ఆత్మ సంపాదకునికి ఏముండాలంటే, ఏమైతే అయింది, ఏ విధంగానే సరే, అవసరమైతే మనం అవమానించబడినా పర్లేదు, కొట్టబడినా పర్లేదు, తిట్టబడినా పర్లేదు, రిజెక్ట్ చేయబడినా పర్లేదు, బట్ ఐ విల్ నాట్ గివ్ అప్. ఇది ఈరోజు సంభాషణ అంతటిలో కూడా మీకు ఏమి గుర్తున్నా లేకపోయినా ఒకటి మాత్రమే వాక్యం ద్వారా మిమ్మల్ని మేము బలపరచాలనుకుంటుంది ఏంటంటే, నెవర్ గివ్ అప్ ఇన్ విన్నింగ్ ద సోల్స్. యువర్ ఫెయిల్యూర్స్ doesn't define the soul winning. Soul winning is just keep on doing, keep on sharing and be filled with the power and the love of the Lord. As ఒక తెలుగులో ఒక పాట ఉంది, మాషలమ్మని గారి పాట నడిపించిన ఈ యొక్క చేపలు పట్టి అలసిపోయిన శిష్యుల యొక్క పాటను, వాళ్ళ యొక్క మనోభావాలను గుర్తు చేస్తూ పాడిన పాట. ఆ పాట ఇప్పుడు పాడుతుండగా మనం మన కానుకలు అర్పించుకుని దేవుని వాక్యానికి మనం అప్పగించుకుందాం. నడిపించు నానావా నడి సాంద్రము